నిన్న ఒక స్టూడెంట్ నాకు కమెంట్ పెట్టాడన్న మీరు మాట్లాడుతుంటే మోటివేషన్‌గా ఉంది. కానీ ఏదన్నా నేర్చుకోవాలి అంటే నా దగ్గర డబ్బులు లేక ఆగిపోవాల్సి వస్తుంది అని చెప్పి ఒక మాట అన్నాడు. అండ్ నేను ఇది ఖచ్చితంగా అంటే జనరల్‌గా అతను పెట్టిన విధానంగా తమ్ముడు పెట్టిన విధానానికి డెఫినెట్‌లీ దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపించి నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. అసల ఒకటే విషయం నాకు అర్థం కావట్లేదు. మనము కెరియర్‌లో సక్సెస్ అవ్వడానికి నిజంగా డబ్బులనేది అవసరమా? ఫస్ట్ ఆలోచించండి. ఇనిషియల్ డేస్‌లో మనం ఏదైనా నేర్చుకోవడానికి కానీ, మనం డబ్బులు సంపాదించడానికి మన ఇనిషియల్ డేస్‌లో డబ్బులనేది అవసరమా? 200% ఈ విషయాన్ని మీరందరూ కూడా ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే ఈ విధంగా నా దగ్గర డబ్బులు లేవు, నేను అందుకే ఆగిపోవాల్సొస్తుంది, మోటివేషన్ వచ్చినా ఆగిపోతున్నా. అరే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. మీరందరికి చెప్తా ఉన్నా. అంటే సీవైసీ మొదలుపెట్టాం కదా! సీవైసీ మొదలుపెట్టినప్పుడు లిటరల్లీ అప్పుడు అంతకుముందు నేను బాగా వర్క్ చేసి, అది ఇది చేసి డబ్బులు సంపాదించినప్పటికీ డెఫినెట్‌లీ ఆ తర్వాత ఆ డబ్బులన్నీ పోగొట్టుకున్నా. పోగొట్టుకొని మళ్ళీ నేను సీవైసీ మొదలుపెట్టినప్పుడు ఎన్ని నెలలు దాదాపు 8-9 అంటే ప్రతి ఒక్కటి ఏది కూడా ఇనిషియల్ డేస్‌లో అంటే ఇప్పుడంటే మనం ఈ వెబ్‌సైట్స్ అయన్నీ పట్టించుకోవట్లేదు. స్టార్టింగ్ డేస్‌లో ఎడిటింగ్ నేనే చేసుకున్నా. ఇమేజెస్ థంబ్‌నెయిల్స్ నేనే చేసుకున్నా. అండ్ మన వెబ్‌సైట్‌ని స్ట్రక్చరల్ వెబ్‌సైట్ మొత్తం నేనే చేసుకున్నా. వర్డ్‌ప్రెస్ ద్వారా డెవలప్ చేసుకున్నా. కొంత అవి ఇవి యూజ్ చేసి బేసిక్ యూఐ యూఎక్స్ యూజ్ చేసి వర్డ్‌ప్రెస్ యూజ్ చేసి కొన్ని అడ్జస్ట్‌మెంట్ చేస్తూ ఎక్కువగా వర్డ్‌ప్రెస్‌లోనే మన సైట్ నేను బిల్డ్ చేసుకున్నా. అండ్ తర్వాత వచ్చేసి అంటే వెబ్‌సైట్ నేనే చేసుకున్నా. అండ్ తర్వాత వచ్చేసి ఏదైతే ఉందో వీడియో ఎడిటింగ్ నేనే చేసుకున్నా, థంబ్‌నెయిల్ నేనే చేసుకున్నా, ఇమేజెస్ అవి థంబ్‌నెయిల్ నేనే చేసుకున్నా, కాల్స్ నేనే మాట్లాడా. వీటన్నిటితో పాటు ఈ వీడియోస్‌ని మళ్ళీ వాటిని సబ్మిషన్స్ కానీ, వాటిని అందరికీ కనపడేలాగా విజిబిలిటీ కోసం, ఛానల్ విజిబిలిటీ కోసం దానికి సంబంధించిన డిజిటల్ మార్కెటింగు అండ్ ఏదైతే ఉందో ఎస్‌ఈఓ కానీ అంతా నేనే చేసుకున్నా. నిజంగా ఇక్కడ ఏంటి అంటే డబ్బులు లేవని నేను ఆగిపోలా. 100% ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే చాలామంది నా దగ్గర డబ్బులు లేక ఆగిపోయారు. ఇదొక కుంటి సాకు. తప్పుగా అనుకోవద్దు. కుంటి సాకు ఇది. డబ్బులు లేకపోతే డబ్బులు సంపాదించుకో. అసలు నిజంగా కోర్స్ పెట్టి అంటే డబ్బులు పెట్టి కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందని ఒక హెల్యూసినేషన్ నుంచి బయటికి రండి ఫస్ట్. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ అంటే మనకి ఆన్లైన్ రిసోర్సెస్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రిసోర్స్ని యూజ్ చేసి మనం ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలని ముందుకు వదిలిపెట్టి డబ్బులు లేవు అంటే టైం ఉంది కదా నీ దగ్గర. అంతకంటే ఇంపార్టెంట్ ప్రీషియస్ టైం ఉంది కదా. దాన్ని పెట్టుకొని మనం ఎందుకు నేర్చుకోకూడదు? దర్ ఆర్ మల్టిపుల్ రిసోర్సెస్ ఫ్రీగా మస్తుగా ఉన్నాయి మన దగ్గర. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ ఫ్రీ రిసోర్సెస్ కావాలంటే నేను మీకోసం ఎతికి పెడతాను. మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి. నాకు ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, దీనికి సంబంధించిన ఫ్రీ రిసోర్సెస్ ఎక్కడ ఉంటాయి, ఏంటి యాక్షన్ ప్లాన్ మీరు చెప్పండి అని చెప్తే నేను మీకోసం దాని గురించి ఒక డీటెయిల్గా అనాలిసిస్ చేసి మన ఛానల్లోనే చూజ్ యువర్ కెరీర్ ఛానల్లోనే అప్డేట్ చేస్తాను. ఈ వీడియో చూసి ఆ వీడియో కింద కానీ ఒక దీంట్లో కమెంట్ చేస్తున్నారంటే మినిమం అతని దగ్గర ఎంతో కొంత అంటే నెట్వర్క్ అయితే ఉన్నట్టు, ఫోన్ అయితే ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఉన్నట్టు. దట్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలంటారా, కొన్ని రోజులు కష్టపడండి, దాచిపెట్టుకోండి డబ్బులు. చాలా ఉద్యోగాలు ఉన్నాయి, పార్ట్ టైం ఉద్యోగాలు చాలా ఉన్నాయి. డెలివరీ బాయ్ చేయొచ్చు, కూలి పని చేయొచ్చు, రికవరీ ఏదో ఒక చిన్న జాబులు మస్తుకు దొరుకుతాయి. అండ్ మీరు అనుకోవచ్చు మీరేంది మమ్మల్ని డెలివరీ బాయ్గా చేయమంటారా, మమ్మల్ని ఆ పని చేయమంటారా? నేను కూడా చేశా. నేను ఎప్పుడో చెప్పుకోవడానికి నేనేం సిగ్గుపడను. డెఫినెట్లీ నేను ఇంట్లో డబ్బులు అడగొద్దు, నా డబ్బులు నేనే సంపాదించుకోవాలని నేను కూడా తిరిగా. ఒక 10 సంవత్సరాల కిందట, ఒక 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, ఒక 10 years బ్యాక్ తిరిగా నేను కూడా. ప్యారలల్గా అన్నీ చేశాను నేను. అంటే అన్నీ చేసుకొని నేను కోర్స్ నేర్చుకొని నేను చదువుకునే టైంలో నేను చేసుకున్నా, పార్ట్ టైం జాబ్ చేసుకున్నా. తప్పేముంది దాంట్లో? తప్పేం కాదు కదా. అంతేగాని చెప్పి నా దగ్గర డబ్బులు లేకపోయినా ఆ రోజు ఆగిపోలేదు నేను. అలాగా చాలామంది ఇప్పుడు నేను ఇప్పుడు పబ్లిక్లో ఉన్నాను, ఒక యూట్యూబ్ ఛానల్స్ అవి ఉన్నాయి కాబట్టి నేను మీకు ఇది చెప్పగలుగుతున్నా. చాలామంది డబ్బులు లేకపోయినా ఆగకుండా వాళ్ళు మంచిగా కష్టపడి సక్సెస్ అయ్యి ఈరోజు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే బోల్డ్ స్టోరీస్ ఉన్నాయి. చాలా క్లారిటీగా వినండి. డబ్బులు పెట్టి కోర్స్ నేర్చుకుంటేనే కెరియర్ సక్సెస్ అవుతుంది, జాబ్ వస్తుంది అనే పాయింట్ నుంచి ఫస్ట్ బయటికి రండి. కేవలం నీ హార్డ్ వర్క్, కేవలం నీ పట్టుదల, నీ కృషి, ఇది మాత్రమే నిన్ను మళ్ళీ లైఫ్లో నిలబెట్టేది. గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత మా అమ్మ నాకు అదిగోండి ఈ సివైసీకి నేను ఈ ల్యాప్టాప్ కొన్నా, దాదాపు 5 సంవత్సరాలు దాటుతుంది ఈ ల్యాప్టాప్ కొని. మా అమ్మ బంగారం తాకట్టు పెట్టి నాకు ఫస్ట్ ఈ ల్యాప్టాప్ ఒక్కటి నేను అడిగింది. నాకు ఇంకేం వద్దు నా లైఫ్లో, ఒక్క ల్యాప్టాప్ తీసించు,
నేను మళ్ళీ లైఫ్లో మళ్ళీ సక్సెస్ అవుతానని చెప్తే అందరిలా నేను ఇది కొన్నప్పుడు నిజంగా చెప్తా ఉన్నాను. నాకు ఇప్పటికీ గుర్తు, నేను ఫేస్బుక్లో పెట్టాను. నేను ఇది యాక్చువల్లీ ఇది మొత్తం ఇది పైన వేస్తున్నాను కవర్కి జాగ్రత్తగా ఉండాలని. ఈ ల్యాప్టాప్కి సంబంధించి నేను కొన్నప్పుడు నేను ఫేస్బుక్లో పెట్టా, మొత్తం రీసెట్ అయిపోయింది, మొత్తం నేను మళ్ళీ నా కెరీర్ని స్టార్ట్ చేస్తానంటే అందరూ ఎగతాళి చేశారు. అని ఏంది మ్యాక్బుక్ కొనగానే నువ్వు మొత్తం కెరియర్ లైఫే మారిపోద్దా, రీసెట్ అయిపోతుందా, రీస్టార్ట్ చేసేస్తావా, నువ్వు తోపు అయిపోతావా అని ఎగతాళి చేశారు నన్ను. అండ్ ట్రస్ట్ మీ, ఈ ల్యాప్టాప్ తోటి నేను మొదలుపెట్టింది. చాలా వరకు మొన్నటిదాకా కూడా దీంతోనే వీడియోస్ రికార్డ్ చేసేవాడిని, దీంట్లో ఎడిటింగ్ చేసేవాడిని, దీంట్లో ఇమేజెస్ చేసేవాడిని, అన్నీ ఎవ్రీథింగ్ హోల్ అండ్ సోల్. ఈ ల్యాప్టాప్తో స్టార్ట్ చేసి నేను సివిఎస్కి పెట్టిన అమౌంటే డబ్బులు ఏమైనా పెట్టానంటే ల్యాప్టాప్ మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ దీని నుంచి వచ్చింది రొటేషన్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ జూలై 25కి 5 years అవుతుంది సివిఎస్సి స్టార్ట్ చేసి. ఇప్పుడు చాలా వరకు ఒక ఆఫీసు ఎన్వైర్న్మెంటు, ఒక ఆఫీస్ సెటప్, ఆఫీస్లో వస్తువులు, దీంతోపాటు నా లైఫ్ని కెరియర్ని సెట్ చేసుకోగలిగాను. అండ్ కొంతమందికి ఈరోజు జీతాలు ఇవ్వగలుగుతున్నాను. అండ్ చాలామందికి చాలా రకాలుగా చాలా వీడియోస్ ఉన్నాయి, మనకి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ డైరెక్ట్గా మనకు చెప్పకపోయినా కానీ మన వీడియోస్ చూసి చాలామంది మీరు చూడండి సివైసీ అఫీషియల్లో, మీరు చూడండి సివైసీ అఫీషియల్ కానీ చూజర్ కెరియర్ కానీ స్టూడెంట్ అడిగే ప్రతి డౌట్కి మన దగ్గర సమాధానాలు ఏదో ఒక వీడియో రూపంలో ఏదో ఒకటి చేసే ఉంటాను నేను 100%. అంటే నేను ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే డబ్బులు లేవని ఆగిపోవద్దని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. డబ్బులు లేవని ఆగిపోవద్దు మీరు, డబ్బులతో అసలు సంబంధమే లేదు కెరియర్కి. నీ దగ్గర పట్టుదల, ఆ కృషి ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి.